ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరగనుంది. ఈరోజు సిట్ విచారణకు రావాలని బాధితులకు సిట్ నుండి ఫోన్ కాల్స్ వెళ్లాయి. ఈ క్రమంలో ఒక్కరొక్కరుగా వారు సిట్ కార్యాలయానికి చేరుకుంటూ ఉన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి కాంగ్రెస్ పార్టీ నాయకుడు బిల్లా సుధీర్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ గురైనట్టు పలు డాక్యుమెంట్స్తో సిట్ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. మరోవైపు విచారణకు రావాల్సిందిగా బీజేపీ నాయకులకు సిట్ నోటీసులు జారీ చేసింది. సాక్షులు బాధితుల వాంగ్మూలం రికార్డు చేశాకే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ విచారించనుంది. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. మూర్తి, మనం చూసుకుంటే కనుక అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు పరిమాణం చోటు చేసుకుంటుందనే చెప్పాలి. అదేవిధంగా చూసుకుంటే ఎవరైతే ప్రభాకర్ రావు ఈ దాంట్లో మెయిన్ గా ఉన్నటువంటి కేవలం నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో, అయితే ఈ ప్రభాకర్ రావు ఈ రోజు విచారణకు రావాల్సి ఉంది, కానీ విచారణకు రాలేదు. ఒక్కొక్కరుగా బాధితులు మొత్తం ఒక్కొక్కరుగా అయితే ఇక్కడ చేరుకుంటున్నారని తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఈ రోజు కాసేపటి క్రితమే అయితే ఫోన్ ట్యాపింగ్ తన స్టేట్మెంట్ ఇవ్వడానికి సిట్ కార్యాలయానికి మెల్చర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి కూడా రావడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే అయితే ఒక్కొక్కరుగా బాధితులని అందరినీ కూడా ఈ దానికి పిలుస్తూ ఉన్నారు. కాబట్టి అదేవిధంగా వరంగల్ జిల్లా రాయపర్తి పట్టణానికి చెందినటువంటి సుధీర్ రెడ్డి ఈరోజు ఇద్దరు కూడా ఇక్కడ తమ ఫోన్లు ట్యాపింగ్కు గురయ్యాయంటూ ఇద్దరు కూడా అయితే ఈ సిట్ అధికారుల నుంచి ఫోన్ కాల్స్ అందుకున్నటువంటి ఇద్దరు తమ వాంగ్మూలాన్ని ఇవ్వడానికి ఇక్కడ వచ్చారు. అయితే ఈరోజు మొత్తం టోటల్గా బాధితుల నుండి భారీ ఎత్తున వాంగ్మూలాలు తీసుకున్న తర్వాత వాళ్ళ స్టేట్మెంట్లను రికార్డ్ చేసిన తర్వాత ప్రభాకర్ రావుని మళ్ళీ విచారణకు పిలవాలని కూడా అయితే సిట్ అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే మొత్తం టోటల్గా సిట్ అధికారుల విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారాన్ని చూసుకుంటే సిట్ అధికారులు మొత్తం టోటల్గా అయితే ప్రభాకర్ రావు ముందు సాక్ష్యాధారాలతో సహా మొత్తం ఉంచి అడగాలని చూస్తున్నారు. గతంలో ప్రభాకర్ రావు వచ్చినప్పటి నుండి ప్రణీత్ రావుని 3 దఫాలుగా విచారణ చేశారు. 3 దఫాలుగా విచారణ చేసిన క్రమం లోపల అయితే ప్రణీత్ రావు అయితే పై అధికారులు చెప్పడం వల్లనే నేను చేశానంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ప్రభాకర్ రావు కూడా నోరు విప్పడం లేదు. దీంతోపాటు ఈ సాక్ష్యాలను అన్నింటినీ తీసుకొని అయితే ఈ సాక్ష్యాధారాలతో సుప్రీంకోర్టుకు వెళ్ళాలని కూడా సిట్ అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మొత్తం ఏది ఏమైనా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు నోరు విప్పితే కానీ ఈ సమస్య అయితే ఈ పొలికి వచ్చేటట్టు లేదు. కాబట్టి ప్రభాకర్ రావు ఈరోజు విచారణకు హాజరు కావాలి. కానీ అయితే సిట్ అధికారులు మాత్రం ఎవరైతే సాక్షులు బాధితులు ఉన్నారో వాళ్ళను విచారించిన తర్వాత ప్రభాకర్ రావుని విచారణకు పిలవాలని చూస్తున్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది. మూర్తి. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరగనుంది. ఈరోజు సిట్ విచారణకు రావాలని బాధితులకు సిట్ నుండి ఫోన్ కాల్స్ వెళ్లాయి. ఈ క్రమంలో ఒక్కరొక్కరుగా సిట్ కార్యాలయానికి సాక్షులు బాధితులు చేరుకుంటున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి కాంగ్రెస్ పార్టీ నాయకుడు బిల్లా సుధీర్ రెడ్డి ఈ విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ గురైనట్టు పలు డాక్యుమెంట్స్తో ఆయన సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు విచారణకు రావాల్సిందిగా బీజేపీ నాయకులకు కూడా సిట్ నోటీసులను జారీ చేసింది. సాక్షులు బాధితుల వాంగ్మూలం రికార్డు చేశాకే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ విచారించనుంది.